की दूत बन करते हैं हम नवयुग का निर्माण। కూడా పవిత్రంగా చేసుకోవాలి, శరీరాన్ని కూడా పవిత్రంగా, అనగా పంచతత్వాలతో తయారైన శరీరం కదా. ఈ జలము, వాయువు, అగ్ని, ఆకాశము, నీరు వీటన్నిటిని కూడా పవిత్రంగా తయారు చేయాలి. కనుకనే బాబా నీ పేరు మోహన్ అని పెడతాను అని అన్నారట. అలా మోహన్ అనే పేరు బాబా ఇచ్చారు అన్నయ్యకి. ఇప్పుడు నువ్వు ఫ్రీగా కావాలి అని అన్నారంట. బాబా చెప్పారంట, నేను చాలా చిన్నవాడిని కదా, అప్పుడు 18-20 సంవత్సరాల పిల్లవాడిని. ఫస్ట్ టైం బాబాతో కలిసినప్పుడు 17 సంవత్సరాలే నాకు. అందుకే బాబా ఏదైతే నాకు లక్ష్యం ఇచ్చారో, నా పేరైతే మార్చేశారో, నాకు లక్ష్యం అయితే ఇచ్చేశారు బాబా. మరి మనకు అనిపిస్తుంది మనకైతే బాబా కలవలేదు కదా అనేసి. కానీ నిజానికి బాబా అందరి పేర్లు మార్చేశారు. ఏ పేరు మార్చారు మనది? మనమందరం బ్రహ్మ కుమారీలము, బ్రహ్మకు సంతానమయ్యాం. కనుకనే లౌకికంగా మన పేరు ఏదైనా అయిండొచ్చు. లౌకికంలో కొంతమందికి మాయాదేవి అని కూడా పేరు ఉంటుంది. కానీ బాబా అనేవారు, ఇప్పుడు మాయతో మీకేం పని, దాన్ని వదిలేసేయండి, లక్ష్మీదేవి, గీతాదేవి అని పేరు పెట్టేస్తాను మీకు అని అనేవారంట. ఇంకొంతమంది పేరు గరీబ్ దాస్ అని ఉండేది. గరీబ్ అంటే పేదవాడు. మీరెందుకు పేదవాళ్ళు అవుతారు? మీకు స్వయం భగవంతుడు ఇంత పెద్ద చక్రవర్తిత్వం ఇస్తున్నారు కాబట్టి నీ పేరు అమీర్ చంద్ అని పెట్టేస్తాను. అమీర్ అంటే షౌకరి. ఈ విధంగా బాబా పేర్లు మార్చేసేవారు అన్నమాట. ఈ విధంగా బాబాకు దాస్, దాసి అనే పేరు నచ్చేది కాదనమాట. ఒకవేళ పేరు బాగున్నప్పటికీ దాని అర్థం యథార్థంగా లేకుంటే, వర్తమాన సమయం అనుసారంగా ఈ విధంగా నా పేరు స్త్రీ అనేది మంచి పేరే, కానీ స్త్రీ వలె తయారు కావాలి అంటే ఇంకా ఆ యోగ్యత రాలేదు కదా. అందుకనే బాబా మార్చేవారు. ఒకటేమో నిశ్చింత చక్రవర్తిగా అయ్యేందుకు ఏం చేయాలి, మనం ఒక్కొక్కటి చూస్తాం. అందరికంటే ఎక్కువ నిశ్చింతగా ఎవరు ఉంటారు? చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏ చింత ఉండదు. వాళ్ళు సంపాదించాలి, తినాలి, అమ్మ ఉంటుంది, భోజనం ఇచ్చేస్తుంది, అతను ఖుషిగా ఉంటాడు, ఆనందంగా నవ్వుతూ ఉంటాడు. అలానే స్వయాన్ని కూడా ఏమని భావించాలి, నేను బాబాకు చాలా అపురూపమైన బిడ్డను. ఎప్పుడైతే మనం సమస్య రావడానికి మూల కారణం ఏంటి? నేను మరియు నా. మరి ఒకవేళ మనం నిశ్చింతగా అవ్వాలనుకుంటే మొదట నావి అనే వాటిని నీవిగా మార్చాల్సి ఉంటుంది. నాది అంటూ ఏది లేదు. నా ధనము, నా పత్ని, నా పతి, నా పిల్లలు, నా బిల్డింగ్, నా కారు. ఎక్కడైతే నాది అనేది వస్తుందో అక్కడ ఆకర్షణ, అక్కడ మనం వంగుతాం. కొద్దిగా నాదినంతా నీదిగా మార్చేసేయండి. బాబాదేది. విదేశీయులు ఈ విషయంలో చాలా తెలివైన వారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ మీవే బాబా అనేసి సమర్పించేస్తారు. నేను చాలా సెంటర్స్కి వెళ్ళాను విదేశాల్లో.
విదేశీయులు ఈ విషయంలో చాలా ఎక్స్పర్ట్ అయిపోయారనమాట. చలో ఆ, మనం కూర్చుంటే కూడా పదండి బాబా కార్లో వెళ్దాము అని పిలుస్తారు. వాళ్ళ మన ఇంటికి పదండి అంటే బాబా ఎక్కడికి వెళ్తామంటే బాబా ఇంటికి అనేసి అనేవాళ్ళు. అంటే లౌకికంగా ఏమీ భావించక అన్నీ అలౌకికంగా, ఇది బాబా ఇల్లు, ఇది బాబా కారు, అలా ప్రతి వస్తువును కూడా వాళ్ళు బాబాకి ఇచ్చేశారనమాట. దీని ద్వారా వాళ్ళ మమకారం తొలగిపోయి దాని ద్వారానే నష్టమోహ స్మృతిలబ్ధ స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. కనుకనే ప్రతి వస్తువు పైన మనం బాబా బాబా అని నీది నీది అని చెప్పేయాలి. ఇలా యూస్ చేస్తూ వెళ్తే ఈ అనుభవం మనకు కలగాలన్నమాట మొదటి నుండి. ఇంకా లౌకికంలో ఒక వేలు ముందుకు చూపిస్తే ఇంకా మూడు వేళ్ళు మన వైపు కూడా చూపిస్తూ ఉంటాయి. పిల్లల్లో మనకి ఇదే సంస్కారం చిన్నప్పటి నుండి వేసేస్తాం. నువ్వు కరెక్టే, వేరే వాళ్ళే తప్పు అని చెప్పేస్తాం. ఈ విధంగా బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత జోగా ఆడతాడు మోకాళ్ళ పైన. ఇంకొంచెం పెద్ద అయితే తమ పాదాలపై నడుస్తారు. ఒక్కొక్కసారి నడుస్తూ నడుస్తూ పడుతూ ఉంటాడు. మళ్ళీ పిల్లలు నిలబెడతారు, తల్లిదండ్రులు నిలబెడతారు. అలా కొద్దిగా అభ్యాసం చేస్తూ చేస్తూ చేస్తాడు. ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్లో కొంతమందికి కంట్రోల్ పూర్తిగా లేదనుకోండి, ఫాస్ట్గా నడిచే బిడ్డ పడిపోతుంటాడు. కొద్దిగా కింద పడుతూనే భూమి కొంచెం హార్డ్గా ఉంటే దెబ్బ కూడా తగలచ్చు, అప్పుడు ఏడ్చచ్చు కూడా. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? తల్లి ఏం చేస్తుందంట, భూమిని ఇలా కొడుతుందంట. అప్పుడు బిడ్డ కూడా చూస్తాడు, నాకు దెబ్బ తగిలింది కదా, అందుకనే మా అమ్మ దాన్ని కొట్టేసింది, ఈ భూమి వల్లనే నాకు దెబ్బ తగిలింది, దుఃఖం వచ్చింది, కాబట్టి నా దోషం కాదు ఇందులో, ఇది భూమిది దోషం అని చెప్పి అప్పటి నుండే తన సంస్కారం ఏమైపోయింది, నాది కాదు పొరపాటు, వేరే వాళ్ళది, వేరే వాళ్ళ తప్పు వల్లనే నాకు కష్టం ఏర్పడుతోంది అనేది వాళ్ళ సంస్కారం అయిపోతుంది అన్నమాట. అలా చిన్నప్పటి నుండే మన ట్రైనింగ్ ఏముండాలంటే, నేనెవరినో, ఒకవేళ నేను పొరపాటు చేస్తే ఆ పొరపాటు కొరకు నేను భోగించడానికి కూడా రెడీగా ఉండాలి. అరే అందరితో కూడా అవుతాయి కదా మిస్టేక్స్ అనేవి. కనుక ఎప్పుడైతే పొరపాట్లు జరుగుతాయో, ఇతరులు పొరపాటు అని ఎప్పుడు అనుకోకూడదు. 100 ఎవరో చెప్పారంట, పూర్తి లైఫ్ అంతా ఒకటే పొరపాటు చేస్తూ వెళ్ళారంట. మీరు విని ఉండొచ్చు, పూర్తి జీవితం అంతా ఒకటే పొరపాటు చేస్తూ నిన్నాడు. దుమ్మేమో మన ముఖంపై ఉండింది, కానీ వాళ్ళేమో అద్దం క్లీన్ చేస్తూ నిన్నారు. ఎందుకంటే అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళు అనుకునే వాళ్ళంట, దుమ్ము కనిపిస్తుంది, ఇది అద్దం పైన ఉందేమో, ఈ అద్దాన్ని క్లీన్ చేస్తే సరిపోతుంది అనేసి. కానీ యాక్చువల్గా దుమ్ము ఎక్కడుంది? ముఖంపై, మన ముఖంపై ఉంది. మనల్ని క్లీన్ చేసుకోకుండా అద్దాన్ని క్లీన్ చేస్తే ఏం లాభం? అంటే మనం ఇతరుల్ని, అద్దం అంటే ఇక్కడ ఏంటి, వేరే వాళ్ళు, వేరే వాళ్ళ పొరపాటు, వేరే వాళ్ళదే దోషము. కానీ మన ముఖంపై ఏదైతే ధూళి ఉందో దాన్ని క్లీన్ చేసుకోవట్లేదు. మనలో ఏదైతే బలహీనత ఉంది కదా, అది మన వద్దనే ఉండిపోతుంది. అప్పుడు మనకు చింత కూడా వస్తుంది, ఎలా మనం దీన్ని పోగొట్టుకోవాలి. ఇతరులను అయితే మనం క్లీన్ చేయలేము, కానీ వాళ్ళని దూషిస్తాం. వారి వల్ల, వారు అలా అన్నారు, అందుకే నాకు కోపం వచ్చింది, వాళ్ళు అలా చేశారు, గ్లాని చేశారు, అందుకే నేను వారిని కొట్టాను. కావున ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఇతరులకే దూషిస్తూ ఉంటాం. మరి ఫైనల్గా ఏమవుతుంది? వారి అంతం ఎలా అవుతుందంటే, మొదట్లో కోపము, పొరపాట్లు చేయడం ఇలాంటివి
కానీ అంతిమం వాళ్ళది ఎట్లుంటుందంటే పశ్చాత్తాపంతో అంతిమం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే శాంతిగా ఆలోచిస్తారు కదా, అప్పుడు మనకే తెలిసిపోతుంది ఇది పొరపాటు నా ద్వారా కదా జరిగింది. వాళ్ళు ఒకటన్నారు, నేను 2 అన్నాను, వాళ్ళు మళ్ళీ 4 అంటే నేను 6 అన్నాను. ఇలా పరస్పరంలో జగడాలు వచ్చేస్తాయి. బాబా అయితే మనకు అన్నిటికీ పరిష్కారం ఇచ్చే ఉన్నారు. ఎవరైనా అలా అంటే మనం ఏం చేయాలి? ఒకటేమో నోటిలో గులకరాయి వేసుకోమంటారు బాబా. ఎందుకంటే నోటి ద్వారా ఏం మాట్లాడనే కూటే ఇంకా విషయం పెరగనే పెరగదు. వాళ్ళని మనమని ఇలా జరగదు కదా. అందుకని నోటిలో గులకరాయి వేసుకోమంటారు బాబా. లేదా ఇంకొక సొల్యూషన్ ఏంటి? అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ వాతావరణంలో వైబ్రేషన్స్ ఆ టైంలో ఎలా ఉంటాయి? కోపానికి సంబంధించి అవమానము, నెగటివ్ వైబ్రేషన్స్తో నిండి ఉంటుంది. కనుక ఆ వాతావరణం నుండి కొద్దిగా పక్కకు వెళ్ళిపోండి. అవి నన్ను ప్రభావితం చేస్తాయి, వేరే వాళ్ళని కూడా చేస్తాయి. ఒకవేళ నేను కొద్దిగా శాంతిగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి 2 సార్లు 3 సార్లు వేరే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటే, నేను గమ్మునున్న వారు మాట్లాడుతూనే ఉంటే ఏమవుతుంది? అప్పుడు పాసిబిలిటీ ఏముంటుందంటే నాకు కూడా కోపం వచ్చేసి నేను కూడా అనేస్తానేమో, తెలియదు కదా. కాబట్టి ఇంకా చింత పెరిగిపోతుంది. అప్పుడు చింత ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? జ్ఞానం వచ్చిన తర్వాత, మనకన్నీ జ్ఞానం తెలిసి మర్యాదలన్నీ తెలిసిన తర్వాత కూడా ఎప్పుడైనా మర్యాద అనేది మనం తెంచేస్తామో, ఎప్పుడైనా అవి తెగిపోయినప్పుడు ఎప్పుడైనా శ్రీమతాన్ని ఉల్లంఘించి మనం ఏదైతే చేస్తామో అప్పుడే మనకు చింత వస్తుంది. కనుకనే మనం ఇదే ప్రయత్నం చేయాలి. మనం మన బ్యాలెన్స్, మనస్సు యొక్క బ్యాలెన్స్ పెట్టుకోవాలి. అప్పుడేమవుతుంది? పొరపాటు జరగటం కంటే ముందే లోపల మనస్సులో క్లిక్ వచ్చేస్తుంది. పొరపాటు అయిన తర్వాత మనం ఎంత పశ్చాత్తాపం చేసుకున్నా లాభం ఏముంది? ఈ రోజుటి మురళిలో కూడా బాబా చెప్పారు కదా, పొరపాటు అయిపోతుంది, 10 అంతస్తుల నుండి కింద పడితే ఏమవుతుంది? మనం చేసుకున్న సంపాదన అంతా పోతుంది. ఈర్ష్య, ద్వేషం, నెగటివిటీ ఏది ఉన్నా కూడా అంతా సంపాదన అంతా పోతుంది. కనుకనే మనం ఇదే చూసుకోవాలి. మన ఈ కోర్స్ ఏదైతే నడుస్తోంది కదా, 7 రోజుల కోర్స్ అయితే అందరు చేసే ఉన్నారు. కోర్స్ తర్వాత రివైజ్డ్ కోర్స్ కూడా చేసాం. రివైజ్డ్ కోర్స్ అంటే ఏంటి? అవ్యక్త బాబా మురళీలు. 7 రోజుల వరకు బాబా బేసిక్ కోర్స్ అయితే ఇచ్చారు, సాకార్ బాబా. ఆ తర్వాత రివైజ్ కోర్స్ కూడా విన్నారు. రివైజ్ కోర్స్ తర్వాత ఏ కోర్స్ చేస్తున్నాం? రియలైజేషన్ కోర్స్, అనుభూతి చెందే కోర్స్. అది కూడా బాబా చాలా లోతైన విషయాలు చెప్పారు. ఎలా మన లోపల ఆ యొక్క అనుభూతిని తీసుకురావాలి. రియలైజేషన్ కొరకు బాబా చాలా విషయాలు చెప్పారు. అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏం నడుస్తోంది? లిబరేషన్ కోర్స్ అంటే ముక్తి. ఇది లాస్ట్ కోర్స్. ఫస్ట్ 7 days కోర్స్ అయిపోయింది, రివైజ్డ్ కోర్స్ అయిపోయింది, రియలైజేషన్ కోర్స్ కూడా చాలా వరకు అయిపోయింది. మనకు కూడా ఇప్పుడు రియలైజ్ అయిపోతుంది, ఏదైనా పొరపాటు అయినా ఏదైనా విషయం వచ్చినా లోపల నుంచి అనుభూతి కలుగుతుంది, ఇలా జరగకూడదు అనేసి, ఇలా చేయకూడదు అనేసి. భలే మనం అనుకోవచ్చు ఎవరు చూడట్లేదు కదా అనేసి, కానీ లోపల మనకు తెలిసిపోతుంది కదా ఇది పొరపాటు అనేసి. అది రియలైజేషన్ అంటాం దాన్ని. అయితే ఆ రియలైజేషన్ ఎలా కావాలి? హృదయం నుండి కావాలి. ఒకటేంటంటే మామూలుగా
నేను వెళ్తూ ఉన్నాను, ఎవరికన్నా కాలు తగిలింది అనుకోండి, వెంటనే నోటి నుండి సారీ అని చెప్పేస్తాం. ఇది నార్మల్. ఇది అంటే నాకు అనిపించింది తప్పు కాబట్టి సారీ చెప్పాలి అనేసి. క్షమించండి అని అడుగుతాం. ఏదైనా విషయం వస్తుంది, కానీ హృదయపూర్వకంగా అనుభూతి చెందడం అంటే ఏంటర్థం? ఆ దిలారాముడైన తండ్రి నుండి ఆశీర్వాదం లభించాలి. రోజంతట్లో ఏదైనా విషయం వచ్చింది, ఏదైనా పొరపాటు జరిగింది, అప్పుడు వెంటనే ఏకాంతంలో కూర్చొని, బాబా ఈరోజు ఈ పొరపాటు అయిపోయింది, బాబా ఇప్పుడు మీరు నాకు శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, మళ్ళీ నేను ఈ పొరపాటు చెయ్యను, రిపీట్ చెయ్యను అని బాబాతో మాట్లాడాలి. బాబా నుండి క్షమాపణ అడగాలి. ఎంతైతే క్షమాపణ తీసుకుంటామో అప్పుడు బాబా అంటారు, నా వద్ద పిల్లలందరి టీవీ సెట్ ఉంది, నా దగ్గర ప్రతి బిడ్డది ఉంది. ఒకవేళ ఏ బిడ్డైనా పొరపాటు చేస్తే వాళ్ళ టీవీ సెట్ ఆన్ అయిపోతుందంట బాబా దగ్గర. ఒకవేళ 10 ఉన్నాయనుకోండి, 9 ఆఫ్ ఉన్నాయనుకోండి, ఒకటి ఆన్ అయితే వెంటనే గమనం దాని వైపు వెళ్తుంది కదా. అలానే బాబా అంటారు, ఏ బిడ్డలో ఏ పొరపాటు ఉన్నా, ఏదైనా బలహీనతకు వశమైన ఆ టీవీ సెట్ ఆన్ అయిపోతుంది. ఎప్పుడైతే అది ఆన్ అయిపోతుందో అప్పుడు బాబా చూస్తారు, ఇప్పుడు ఈ బిడ్డకు సకాష్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాబా మళ్ళీ ఆ బిడ్డకు శక్తిని ఇస్తారు, ఆశీర్వాదాలను ఇస్తారు, సకాష్ ఇస్తారు. మరి ఆ బిడ్డకి ఏది అవసరమో అదంతా ఇస్తారు. కానీ బాబా వైపు నుంచి అయితే వాళ్ళకు వెళ్తోంది. కానీ ఆ బిడ్డ రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అనేది అది వారి క్షమత పైన ఆధారపడి ఉంటుంది కదా. మరి ఆ బిడ్డ ఒకవేళ రిసీవ్ చేసుకోలేదంటే బాబా చెప్తారు కదా, క్లీన్ అండ్ క్లియర్ బుద్ధి కావాలి, వాళ్ళే ఇలాంటి సిగ్నల్స్ రిసీవ్ చేసుకోగలరు. ఒకవేళ బుద్ధి క్లీన్ అండ్ క్లియర్గా లేదనుకోండి, వారు రిసీవ్ చేసుకోలేరు. మాయకు వశమై మీ కర్మలు ఇంకా చేయడం మొదలు పెడతారు. కానీ చాలామంది పిల్లలు బాబా యొక్క శక్తిని, సకాష్ని రిసీవ్ చేసుకుని మరి వెంటనే స్వయాన్ని పరివర్తన చేసుకుంటారు. వెంటనే ఆ పరిస్థితి పైన విజయాన్ని కూడా ప్రాప్తి చేసుకుంటారు. కనుకనే ఇదే మనం గమనం ఉంచాలి. ఎప్పుడు ఏం జరిగినా కూడా మనస్సులో 2 వస్తాయి. ఇది చేయకూడదు, ఏదైనా పాత సంస్కారం వచ్చిందనుకోండి మనస్సులో, అప్పుడు లోపల కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది మనస్సులో. ఎందుకంటే చాలా జన్మల సంస్కారం కదా. కొద్దిగా మనస్సులో చాలా సహజంగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఏదైనా విషయం వచ్చింది, అది లోపలికి మనం యాక్సెప్ట్ చేసేసామనుకోండి, అప్పుడు లోపల డబల్ అయిపోతుంది. అది ఇలా డబల్ని మళ్ళీ ఇంకొకసారి యాక్సెప్ట్ చేస్తే ఇంకొక డబల్ అయిపోతుంది. అప్పుడు మాయ శక్తిశాలిగా అయిపోతుంది. అప్పుడు మన ఆలోచనల్లోనే కాకుండా మాటల్లో, కర్మల్లో కూడా ఆ బలహీనత వచ్చేస్తుంది. అందుకనే బాబా చెప్తూ ఉంటారు, ఏదన్నా బలహీనత ఉంటే దాన్ని దూరం నుండే మీరు తరిమి కొట్టండి, ఫస్ట్ టైమే రానివ్వకండి. ఎప్పుడైతే ఫస్ట్ టైం వస్తుందో అది మన దగ్గరికి, దాన్ని మనం వెల్కమ్ చేసామనుకోండి, దాని తర్వాత ఇంకొకటి దాని ఫ్యామిలీని అంతా పిలుస్తుంది. అది భలే మన మనసులో ఇంతకుముందు ఏమీ ఉండకపోవచ్చు, కానీ ఇది మనం వెల్కమ్ చేసామనుకోండి, ఇంకా మిగతావి కూడా అన్నీ వస్తాయి. మొదట్లో మనకి వికారాలంటే కూడా ఏం తెలియకపోయిండొచ్చు, కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనకు తెలిసాయి. అలా అవి మనం యాక్సెప్ట్ చేసే కొద్దీ వాటి పెరిగిపోతూ వెళ్తాయి. మనం మన సంపాదన అంతా పోగొట్టుకునేస్తాం. కనుకన ఒకటేమో అలర్ట్ మరియు యాక్టివ్ ఉండాలి.
మనం ఒకటి అర్థం చేసుకోవాలి. బ్యాలెన్స్ యొక్క విషయం ఎప్పుడైతే మాట్లాడతామో, శారీరక బ్యాలెన్స్ కూడా ఎప్పుడు ఉంటుంది? రెండు కాళ్ళు కరెక్ట్గా ఉంటేనే బ్యాలెన్స్డ్గా నడవగలుగుతాం. ఒక కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, ప్లాస్టర్ ఫ్రాక్చర్ అయింది, అప్పుడు మనం ఫాస్ట్గా పరిగెత్తలేం, బ్యాలెన్స్డ్గా నడవలేం. కనుకనే అలర్ట్ మరియు రిలాక్స్ రెండు కావాలి. ఎందుకంటే ప్రకృతి ఏం చేసిందంటే, మనిషి యొక్క మనస్సుని ఎలా చేసిందంటే, శరీరంలో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని రెండు భాగాలు ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, అది లాజిక్ విషయాల్ని మాత్రమే స్వీకరిస్తుంది. మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్, సైన్స్, ఫైనాన్స్, లౌకిక ప్రపంచంలోని ఉంటాయి కదా, అవన్నీ లెఫ్ట్ బ్రెయిన్ డీల్ చేస్తుంది. మరి రైట్ బ్రెయిన్ ఏం చేస్తుంది? కుడివైపు ఉండే బ్రెయిన్ మనలో ఉండే, ఆత్మలో ఉండే గుణాలు, విలువలు, శక్తులు. మనస్సు ఏం చేస్తుంది? సుఖము, శాంతి, పవిత్రత, శక్తి, ఇవన్నీ రైట్ బ్రెయిన్ ద్వారా డీల్ అవుతుంది. ఈ విధంగా బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంటుంది కదా, అప్పుడు మనిషి నిశ్చింతగా ఉంటాడు. అలానే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండిటి బ్యాలెన్స్ ఉండాలన్నమాట. దాని ద్వారా ఏమవుతుంది? అప్పుడు మనం ఏ కార్యం చేసినా, అప్పుడు మనం రియల్ కర్మ యోగి రూపంలో మనం పని చేస్తాం. లెఫ్ట్ బ్రెయిన్ అలర్ట్గా ఉన్నప్పుడు అప్పుడు కరెక్ట్గా పని జరుగుతుంది. మరి రైట్ బ్రెయిన్ రిలాక్స్డ్గా ఉండాలి. లెఫ్ట్ బ్రెయిన్ అలర్ట్గా ఉండాలి, రైట్ బ్రెయిన్ రిలాక్స్డ్గా ఉండాలి. అప్పుడే ప్రతి కర్మ కరెక్ట్గా జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం లెఫ్ట్ బ్రెయిన్ అలర్ట్ ఉంటుంది, కానీ రైట్ బ్రెయిన్లో టెన్షన్ వచ్చేస్తుంది. అప్పుడేమైపోతుంది? సరిగా పని జరగదు. ఈ రెండిటి బ్యాలెన్స్ చాలా అవసరం అన్నమాట. అలా ఇప్పుడు రెండు చెప్పుకున్నాము, అట్లా 7-8 విషయాలు ఉన్నాయన్నమాట బ్యాలెన్స్లో పెట్టుకోవాల్సినవి. ఇవన్నీ రాసుకోండి మీరు. మొదటిది వచ్చేసి అలర్ట్ మరియు రిలాక్స్. రెండవది వచ్చేసి, చాలామంది అంటూ ఉంటారు, మీ సంస్థ చాలా బాగుంది కానీ మా వద్ద టైం లేదు అనేసి. కాబట్టి ఏమి ఉండాలి? ఎప్పుడైతే మనం చాలా చాలా బిజీ అయిపోతాం కదా, అప్పుడు మన పైన కూడా అలసట, స్ట్రెస్, టెన్షన్ ఇలాంటివి ఉత్పన్నమవుతాయి. దిస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మన మనసులో ఎప్పుడైతే టెన్షన్ వస్తుందో అది మన ముఖంలో కూడా ప్రత్యక్షమవుతుంది. కనుకనే ఒకటేమో అలర్ట్ మరియు రిలాక్స్, అలానే బిజీ మరియు ఈజీ. ఎంతెంత బిజీగా మనం ఉంటామో, అందరికీ ఉండేది 24 గంటలే. బ్రహ్మాబాబాని కూడా చూసాం, ఇంత పెద్ద యజ్ఞం, మురళి కూడా వినిపించడం, పిల్లలకి లెటర్స్ రాయడం, ఇంత పెద్ద యజ్ఞ కారోబారం చూడటం, 300 పిల్లల్ని చూసుకోవడం, భోజనం అందించడం, అన్నీ ఉంటూ కూడా, బిజీగా ఉంటూ కూడా బాబా చాలా ఈజీగా ఉండేవారు. బిజీ మరియు ఈజీ ఒక బ్యాలెన్స్ ఉండడం ద్వారా ఏమవుతుందంటే, నిశ్చింత చక్రవర్తిగా అవ్వడంలో సులభం అవుతుంది. లేదంటే ఏదైనా కర్మను వదిలేసామనుకోండి, కర్మనే గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి బిజీతో పాటు ఈజీగా కూడా ఉంటే ఈ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది రెండవ విషయం అన్నమాట, బ్యాలెన్స్ నెంబర్ 2. మరి థర్డ్ విషయం ఏంటంటే, మూడవది కేర్ఫుల్ మరియు చియర్ఫుల్. కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండడం, చియర్ఫుల్ అంటే హర్షితంగా ఉండడం. బాబా చెప్తారు కదా, అటెన్షన్తో ఉండాలి, అటెన్షన్తో ఉండాలి మరియు హర్షితంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. ఎప్పుడైతే చిరునవ్వుతో సంతోషంగా ఉంటామో అప్పుడు మనుషులు అడుగుతారు, ఈ బ్రహ్మకుమారులు చాలా వేరుగా ఉన్నారే, భిన్నంగా ఉన్నారే, వీళ్ళ
వీళ్ళకి ఏం లభించింది అసలు, అందరి ముఖంలో ఖుషీనే ఖుషి కనిపిస్తోంది అనేసి. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగం కూడా చేస్తున్నారు, ప్రవృత్తిలో కూడా ఉన్నారు, పిల్లల్ని సంభాలన చేసుకుంటున్నారు, అన్నీ చేస్తూ కూడా కానీ వీళ్ళెంత cheerfulగా ఉన్నారు, ముఖం సంతోషభరితంగా. ఈ విధంగా బ్రహ్మ బాబాది ఆ విధంగా ఎవరైతే స్వయం ఎంత ఖుషీగా ఉంటారో వారు ఇతరుల్ని కూడా అలానే తయారు చేస్తారు. మనమందరం విన్నాం కదా, బాబా ఏది పక్కా చేయించారు మొదట్లో, రాయించి రాయించి పక్కా చేయించారు. నేను ఆత్మను, యశోద ఒక ఆత్మ, నిర్మల ఆత్మ, నారాయణ ఒక ఆత్మ. దీని ద్వారా ఏమైంది, బాబాతో ఏదైనా పార్టీ కలిసేటప్పుడు బాబా ఇలా ఆలింగనం చేసుకునేవారు అనమాట, రెండు భుజాలతో ఇలా పిలిచేవారు, నా మధురమైన బిడ్డ రా అనేసి. అలా మేము బాహుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళం బాబాకి జతలో. దాని యొక్క బ్యూటీ ఎలా ఉండేదంటే బాహుల్లో వెళ్తూనే విదేహిగా అయిపోయేవాళ్ళం అన్నమాట, అశరీరిగా. అప్పట్లో మాకు అశరీరి అంటే మాకు అర్థం కూడా తెలియదు అసలు. కానీ బాబా యొక్క బాహువుల్లో వెళ్ళిపోతూనే బాబా యొక్క తరంగాలు ఎంత శక్తిశాలిగా ఉండేవంటే, బాబా యొక్క ఆరా ఎంత పవర్ఫుల్గా ఉండేదంటే, బాబా ఎంత ఆత్మిక భావంతో ఉండేదంటే అలా వెళ్తూనే దేహి అభిమానిగా అయిపోయేవాళ్ళం. వారు స్త్రీ కావచ్చు, బిడ్డ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బాబా దగ్గరికి వస్తూనే విదేహిగా అయిపోయేవాళ్ళు. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని, సుఖ స్వరూపాన్ని, పవిత్ర స్వరూపాన్ని, ఇవన్నీ అనుభవం అయిపోయాయి అన్నమాట. అందుకే ఏదైతే అనుభవించిన విషయం ఉంటుందో అది ఎప్పుడూ తప్పుగా ఉండదు. ఒక్కసారి మీకు అనుభవం అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మీకు ఎవరైనా చెప్పారనుకోండి రసగుల్లా చేదుగా ఉంటుందని, మీరు నమ్ముతారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ తిన్నారు, మీకు తెలుసు అది మధురంగా ఉంటుంది అనేసి. అదేవిధంగా నేను ఎప్పుడైతే నాకు అనుభూతి కలుగుతుంది కదా, ప్రపంచం నుండి భిన్నమైన స్థితి అది. ఇది ఎప్పుడు జరుగుతుంది? మన జీవితంలో అప్పట్లో కొద్ది టైం వరకు ఉండేది బాబా ఉండినప్పుడు. ఈ విధంగా మ్యాగ్నెట్ ఉంటే టెంపరీగా ఏదైనా మిగతా భాగం 2వ ఎపిసోడ్లో విందాము. ఓం శాంతి.